యు ఆర్ యునిక్ మై డియర్ డార్లింగ్స్. ఈ ప్రపంచంలో నీలాంటి వాడి ఎవడు లేడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మహాత్మా గాంధీ, నేను చెప్పిన ప్రతి పేరు చెప్పాలి, వెనక్కి చెప్పాలి. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, రతన్ టాటా, అమ్మాయిలు గట్టి చెప్పాలి, ధీరుభాయ్ అంబానీ, యేసుక్రీస్తు, ప్రొఫెట్ మహమ్మద్, స్వామి వివేకానంద, గట్టిగా చెప్పాలి, శంకరాచార్య. ఇలా మనం తీసుకుంటే గనక ఈ ప్రపంచంలో కొద్ది మంది చేసినటువంటి జీవితాల్లో వచ్చే టర్నింగ్స్, జాగ్రత్త వినాలి, కొద్ది మంది జీవితాల్లో వచ్చే టర్నింగ్స్, మలుపులు, కొద్ది మంది ఈ ప్రపంచంకి ఇచ్చేటువంటి గెలుపులు, ఈ ప్రపంచం ఇప్పటి వరకు అదే పద్ధతిగా ఫాలో అవుతోంది. సివి రామన్ కానీ, శ్రీనివాస రామానుజన్ కానీ, లేకపోతే జగదీష్ చంద్రబోస్ కానీ, ఐన్స్టీన్ కానీ, థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, ఐజాక్ న్యూటన్, ఎవరైనా సరే కొంతమంది చేసినటువంటి ఒక కాంట్రిబ్యూషన్తో ఈ ప్రపంచం అనే గ్లోబ్ ఆ ఇరుసు మీద తిరుగుతోంది. ఆ కొంతమంది మాత్రమే ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు, మిగిలినవందరూ కూడా ఈ ప్రపంచంలో గతించిపోయిన వాళ్ళు. నువ్వు ఈ ప్రపంచాన్ని శాసించడానికి పుట్టినటువంటి ఒక యునిక్ పీస్. నువ్వు శ్రీకాకుళంలో పుట్టాను, ఆమదాల్సిన ఉన్నాను, నేను ఆడినాను సార్, నేను ఇలాగే ఉంటాను సార్, ఇవన్నీ కబుర్లు సార్ మీరు ఈ బుల్షిట్ కబుర్లను చెప్పకండి సార్, ఇవన్నీ ఉత్తిరిపిత్త జాంకాయ మాటలు సార్ అంటే, నేను ఎట్టి పరిస్థితులు నేను నమ్మను, నేను ప్రూవ్ చేస్తాను. నీ ఆలోచన క్రమంలో ఈరోజు, ఈ క్షణము, ఈ తక్షణం, ఇప్పుడే నీ మనసులో, నీ ఆలోచన క్రమంలో, మీ మైండ్ ప్రాసెస్లో, థాట్ ప్రాసెస్లో నువ్వు ఒక బలమైన మార్పు కాదు, పరివర్తన తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని, ఇంగ్లీష్ ఏమంటారు? ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. పరివర్తన తెచ్చుకోవాలంటే దాంట్లో చూడండి, ముందర 3 రకాలు ఉంటాయి. చెప్పండి, ఫార్మ్, గట్టిగా ఫార్మ్, రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. మీకు ఫామ్ అయిపోయి ఉంది, నేనేమి చేయలేను. ఒకటి ఫామ్ అంటే ఏంటి? అది ఫామ్ అయిపోయి ఉండదు కదరా, ఒకటి ఏదో ఫామ్ అయ్యింది అంతే కదా, ఏదో ఒక ఫామ్ అయ్యిందంటాం అంటే ఒక రూపం అవుతుంది. మీ మనసుల్లో ఆల్రెడీ ఒక ఫామ్ ఉంది. నేను ఇంతే, నేను ఇలాగే ఉండగలను, నేను ఇలాగే ఆలోచించగలను, నేను ఈ లెక్కలు చేయగలను, నేను ఈ కెమిస్ట్రీ చేయలేను, నాకు ఫిజిక్స్ డౌట్, నాకు ఎవడని చూపిస్తాను, దిక్కుమని ఎప్పటికీ అయిపోతుందిరా బాబు. ఇవన్నీ మనం ప్రతిదీ కూడా నేను ఇంతే, నేను ఇలాగే ఉండగలను, నేను ఇలాగే చూడగలను, నేను ఇలాగే ఆలోచించగలను, ఇదే చేయగలను, నేను ఇంతకు మించినటువంటి ఏది చేయలేనటువంటి ఏదైతే నీ ఫామ్ అయిందో నీ బ్రెయిన్లోని, ఈ రోజు దాన్ని డిలీట్ చేసే. ఆర్ యు రెడీ టు డిలీట్ ఇట్? Let us reform it. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? Man is a limitless possibility, my dear darlings. నేను చెప్పింది మళ్ళీ మీ అందరూ మంత్రం చెప్పాలి. Man is a limitless possibility. మనిషి హద్దులు లేని ఒక సాధ్యం. ఒక అసాధ్యం కాదురా, ఒక సాధ్యం కాదా? ఏరా ముడుకు దాకా లేనటువంటి, 2 ముడుకులు దాకా లేనటువంటి వాడు బ్రేక్ డాన్స్ అద్భుతంగా చేస్తున్నాడే. జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. కళ్ళు కనిపించినటువంటి వాడు బైక్ డ్రైవ్ చేస్తున్నాడే. యు కమ్ టు మై హౌస్, మా ఇంట్లో కారు నేను బ్యాక్ చేస్తాను. డూ యు నో దట్? నాకున్న కారు నేను బ్యాక్ చేస్తాను. మా పాప పక్కన కూర్చొని గైడ్ చేస్తుంటుంది, పప్ప అడిగి పెడుతుంది, జస్ట్ ఐ రైట్. ఎక్కడ నేర్చుకున్నా తెలుసా? నేను ఈ కార్ నేర్చుకోవడానికి ఇక్కడ ఇప్పుడంటే 80 ఫీట్ రోడ్ ఉంది, అప్పుడు నేను లేదన్న ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర విశాలమైన రోడ్లు ఉంటే అర్ధరాత్రి 12 గంటలకి మా బావమరిదిని పక్కన పెట్టుకొని, మా సిస్టర్ హస్బెండ్, ఈజ్ మై ఫ్రెండ్, నాకు కార్ నేర్పించు. నాకు కళ్ళు లేవు కదా, నేను కారు డ్రైవ్ చేయలేను నాకు అనుకోకూడదు. ఎప్పుడైనా గబుక్కుని ఎవడో ఆపదలో ఉండి గబుక్కు కార్ బ్యాక్ చేయండి అంటే ఇమీడియట్గా నేను బ్యాక్ గేర్ వేసి యాక్సిలేటర్ పెట్టి క్లచ్ వదిలి బ్యాక్ చేసి జమ్మని వాడికి నేను ప్రాణం ఇవ్వగలిగాను, నేను చేయగలిగాను. నాకు కళ్ళు లేవు కదా, నన్ను ఏది ఆపకూడదు. అలాగే మన లిమిట్ రెస్పాన్సిబిలిటీ గుర్తుంచుకో డియర్ ఫ్రెండ్స్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.